మనిషై పుట్టాక కొంతైనా దానగుణం సేవాగుణం ఉండాలంటున్నారు కాలిఫోర్నియాలో ఉంటున్న మన తెలుగు ప్రముఖులు డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారు. నెల్లూరు జిల్లా నిడిగుంటపాలెం గ్రామానికి చెందిన ప్రేమ్ రెడ్డి గారు చిన్ననాటి నుండే డాక్టర్ కావాలన్న తపనతో కృషి చేసి ఈనాడు అమెరికాలో పేరొందిన డాక్టర్ల స్థాయికి చేరుకున్నారు. తండ్రి తాతలు విద్యాధికులు కాకపోయినా కరెంటు వసతి కూడా లేని కుగ్రామంలో చదివిన మొక్కవోని పట్టుదలతో మెడిసిన్ చదివి ఆశయాల సాఫల్యం కోసం అర్ధాంగి శ్రీమతి శాంతిరెడ్డి తోడుగా అమెరికా చేరారు. ఇద్దరూ డాక్టర్లు కావడంతో సహాయ సహకారాలను అందించుకుంటూ కాలిఫోర్నియాలో తమ ఆపాదించుకున్నారు. కాలిఫోర్నియాలోని యాపిల్ వ్యాలీలో 1981 నుండి 16 సంవత్సరాలలో 5,000 కార్డియాక్ ప్రొసీజర్స్ నిర్వహించి చరిత్ర సృష్టించారు. మరింతగా వైద్య సేవలు అందించాలన్న ఆశయంతో 1985లో డెసర్ట్ వ్యాలీ మెడికల్ గ్రూప్, 1989లో డెసర్ట్ వ్యాలీ చారిటబుల్ ఫౌండేషన్, 1990లో ప్రైమ్ కేర్ ఇంటర్నేషనల్ సంస్థలను నెలకొల్పి డెసర్ట్ ఏరియా ప్రజలకు వైద్య నారాయణులు అయ్యారు. నమస్కారము. నా పేరు ప్రేమ్ రెడ్డి అంటారు. ఇక్కడ ఇండియాలో ప్రేమ్ సాగర్ రెడ్డి అనేవాళ్ళు. నేను నెల్లూరు పక్కన ఒక గ్రామం నిడుగుంటపాలెం అని ఆ గ్రామంలో పుట్టినాను. అక్కడి నుంచి హై స్కూలు ఆ గ్రామంలోనే చేసింది. ఆ గ్రామంలో అప్పుడు ఎలక్ట్రిసిటీ, అదే కరెంట్ అంటారు కదా, అది లేదనమాట. లేకపోయినా కానీ ఆ కెరోసిన్ ల్యాంతర్ల కింద చదువుకొని అక్కడనే హై స్కూల్ ముగించుకొని తర్వాత తిరుపతికి పోయినాను. తిరుపతిలో మెడికల్ కాలేజీ కంప్లీట్ చేసుకొని అక్కడనే నా భార్య గారు కూడా ఆమె మెడికల్ కాలేజ్ అక్కడనే చేసినారు తిరుపతిలో. అక్కడ పెళ్లి చేసుకున్నాము. ఆమె పేరు శాంతి రెడ్డి. ఆమె ఇద్దరం కలిసి ఒక సంవత్సరం వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అక్కడ ఒక ఇయర్ ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి న్యూయార్క్ వచ్చాము. న్యూయార్క్లో రెసిడెన్సీ ఫెలోషిప్ అని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. నేను కార్డియాలజీలో ట్రైన్ అయినాను. నా మిస్సెస్ ఇంటర్నల్ మెడిసిన్ అంటారు, అక్కడ జనరల్ మెడిసిన్ అంటారు, దాంట్లో ట్రైన్ అయింది. మా ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మేము న్యూయార్క్ నుంచి ఈ కాలిఫోర్నియా చిన్న పల్లె లాంటి టౌను ఇది, విక్టర్విల్, యాపిల్ వ్యాలీ అంటారు, అక్కడికి వచ్చినాము 81లో. అప్పటి నుంచి ఇక్కడనే ప్రాక్టీస్ చేసుకుని ఇక్కడనే ఉంటున్నాం. డాక్టర్ కావాలన్నది చిన్ననాటి కళ. తాతా తండ్రుల బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కళను సాకారం చేసుకోగలిగారు డాక్టర్ ప్రేమ్ రెడ్డి గారు. చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలనే కోరిక. నేను మొదటి మెంబర్ని ఫ్యామిలీలో స్కూలుకు పోయింది. మా తాతగారు ఆయన విలేజ్ మున్సఫ్, ఆయన స్కూల్కి ఎప్పుడు పోలేదు. మా నాన్నగారు కూడా స్కూల్కి పోలేదు. ఈవెన్ దో ఆయన చాలా self-educated man. He sent all 3 children to the school, and I was the first one to go to school. So since then I wanted to be a doctor, and that too a cardiologist. Once I completed my medical school in Tirupati and later in New York, I came here to practice in California. That did well, and I became a pretty popular doctor. And then I started a medical group, Desert Valley Medical Group అని ఒక హాస్పిటల్ కూడా మొదటి నుంచి కట్టించాం అన్నమాట. అదే ఇక్కడ ఉండే హాస్పిటలే. ఇక్కడ ఒక 100 మంది డాక్టర్స్ పనిచేస్తారు. ఈ హాస్పిటల్
ఈ అమెరికాలోని టాప్ 100 హాస్పిటల్ అని అమెరికా రికగ్నైజ్ చేసింది. అది మనకెంతో గర్వపడాల్సిన విషయము. సామాన్య రైతు కుటుంబంలో పెద్దవాడిగా పుట్టిన బాధ్యతగా ఎదిగి తన వారందరికీ మార్గదర్శకులు కాగలిగారు. మా నాన్నగారు ననమాల సుందరరామిరెడ్డి గారు, కృష్ణవేనమ్మ మా మదరు. మేము నిడుగుంటపాలెం అనే గ్రామము 15 మైళ్ళు నెల్లూరు పట్టణం నుంచి. అక్కడి నుంచి మా నాన్నగారు నెల్లూరుకి మూవ్ అయినారు. ఆయన రైతు, తర్వాత బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యి నెల్లూరుకి వచ్చినారనమాట. ముగ్గురు బ్రదర్స్ మేము. రెండో బ్రదర్ వచ్చి మదన్ మోహన్ రెడ్డి, ఇక్కడే హాస్పిటల్ దగ్గర పనిచేస్తారు. ఇంకో బ్రదర్ విజయ్ భాస్కర్ రెడ్డి, డాక్టరు, ఇక్కడ గ్రూప్లో వర్క్ చేస్తాడు. ఆయన మిసెస్ గీతారెడ్డి, ఆయన కూడా డాక్టరు, ఇక్కడనే పనిచేస్తారు. మా చెల్లెలు హస్బెండ్ కూడా యాపిల్ వ్యాలీలోనే పనిచేస్తారు. ఇండియా నుండి వచ్చేవారికి అమెరికాలోని ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో వాటిని తాను ఎలా సద్వినియోగం చేసుకున్నారో వివరిస్తున్నారు. నేను అనుకునేది అమెరికా వలన అమెరికాస్ ఆపర్చునిటీస్ గివ్ యూ యువర్ ఫుల్ పొటెన్షియల్, అండ్ ఐఎమ్ ఎ ఫర్మ్ బిలీవర్ in America and its boundless opportunities, and I believe that made us immigrants explore our full potential, and we owe it a lot to this country. This is most tolerant country of immigrants that gives every opportunity for anybody that wants to work hard and realize their dream. So, in brief, all my life is an example of American dream come true, and that's the way I would portray my success and attribute it to.